పేద ప్రజల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. సోమవారం మహాముత్తారం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో యాస్పిరేషన్ పారామీటర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా విద్య, వైద్య, వ్యవసాయ, ఉద్యాన శాఖలు ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అధికారులు చాలా కష్టపడి పనిచేస్తున్నారని, ఈ రోజు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మారుమూల మండలాల అభివృద్ధికి 500 మండలాలను యాస్పిరేషన్ బ్లాకులుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ బ్లాకుల్లో విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అనేక ప్రాంతాల్లో విద్య, వైద్యం, పారిశుద్ధ్యం గురించి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉందని, ఇది చాలా బాధాకరమని అన్నారు. కనీస సౌకర్యాలకు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం కనీస సదుపాయాలు, అవసరాల కల్పనకు యాస్పిరేషన్ బ్లాకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, మంత్రి పిఎస్ వంశీ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. శాఖకు రివ్యూ చేసి ఈపీఎం ద్వారా సో మహాముత్తారం బ్లాక్లో మనం ఎట్లా చేసుకున్నాం సార్కి విజిట్లో సార్ ఇప్పుడే అన్ని స్టాల్ చూశారు. సో ఐ వెల్కమ్ సార్ టు ఫిల్టర్స్ పెట్టు టార్చ్ పెట్టు లైటింగ్ వీడియో తీస్తాను. వీడియోలో ఎట్లా మన ముస్తారంలో గడ్డ ఉంటుంది. 4 ఇయర్స్లో మనకు ఇంటర్ క్రాప్స్ అన్నీ వేసుకుంటాం. ఒకే వరకు ఓకే వరకు మనం మేస్తుంది వస్తువు తీస్తాం. ఇక్కడ బాగా దత్తు రావాలంటే ఈరోజు ఈ కార్యక్రమంలో వాళ్ళకి